హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో రవ్వ దోశ. ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు ఫ్రెష్గా క్రిస్పీగా రవ్వ దోశ ట్రై చేద్దామా? చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత బాగుంది ఈ దోశ. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ దోశ. అల్లం చట్నీతో సూపర్ ఉంటుందండి. ఇది ఎలా అన్నది ఇప్పుడు ట్రై చేద్దామా? ఇట్లాగా బౌన్ తీసుకోవాలి. బౌన్ తీసుకొని దాంట్లోకి మనం బొంబాయి రవ్వ ఇలాగ ఒక గిన్నె కప్పు తీసుకోవాలండి. తీసుకున్న దాంట్లోకి అదే గిన్నెలాగా మళ్ళీ పెరుగు తీసుకోవాలి. పెరుగు కూడా తీసుకొని మనము ఇలాగా రవ్వలో పోసేసేయాలి. పోసేసిన తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. బాగా రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అన్నది ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నది. బాగా అస్సలు గట్టిగా ఉండలుగా ఉండకూడదండి, కలుపుకోవాలి. వాటర్ పోసేసి ఇది కూడా వాటర్ పోసినాక బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఉండలంటూ అస్సలు ఉండకూడదు. ఉండలంటూ ఉంటే అసలు దోశ మనకి టేస్టీగా కూడా ఉండదు. ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు మనము పెరుగు రవ్వ కలిసిపోయేలాగా కలిపేసుకున్నది వాటర్ పోసి జోరుగా చేసుకోకూడదండి. మనం చూసి కలుపుకోవాలి. పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న రోల్ లాగా తీసేసుకొని మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా అల్లం ముక్కలు 4 ఇలాగా కట్ చేసి పెట్టినాక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా వీటిని దంచుకోవాలండి. దంచుకున్నది ఇదిగో ఇలాగా వచ్చింది. తీసి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మనం కలుపుకున్న పిండిలోకి ఈ విధంగా మనం సరిపడ సాల్ట్, మన టేస్టీ సరిపడు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కచ్చపచ్చగా దంచిన ఇలాగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఇలాగా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నవి 1 కప్పు, సన్నగా తరుక్కున్న క్యారెట్ తరుగు, ఇలాగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు, ఈ 3 మనం వేసి కలిపేసుకోవాలండి. మనం ఉల్లిపాయ కొంచెం తీసుకొని సన్నగా తరుక్కోవాలి. క్యారెట్ కొంచెం సన్నగా తరుక్కున్నవి, కొత్తిమీర అలాగే సన్నగా తరుక్కున్నది. మొత్తం ఈ 3 తీసుకొని మొత్తం కలిసిపోయేలాగా మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఉండకూడదు, మనకి లూజుగా ఉండకూడదు. దోశ అన్నది మనకు రాదు. దీంట్లోకి బేకింగ్ సోడా కొంచెం 1/2 స్పూను వేయాలండి. వేసి దానిపైన కొంచెం వాటర్ పోసామంటే కరిగిపోయింది. కరిగిపోయిన దాన్ని మనం కలిపేసుకోవాలి. ఇది ముందుగానే వేసామంటే మనకి బాగుండదు కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి. ముందు అసలు వేయకూడదు బేకింగ్ సోడా. వేసిన వెంటనే మనం దోశ వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఉంచకూడదు. టేస్ట్ అన్నది డిఫరెంట్ మారిపోయింది. అందుకని లాస్ట్ వేసి వెంటనే వెళ్ళి దీంట్లోకి ఇలాగే 1/2 స్పూను పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకొని పసుపు అంతా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మనకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. పిండి అన్నది మనకి కలిసిపోయేలాగా ఈ విధంగా రావాలి. చూడండి నేను ఎలా కలిపాలన్నది. ఈ విధంగా కలుపుకున్న దాంట్ని మనం ఇప్పుడు వెంటనే వెంటనే మనం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కగానే దాంట్లోకి ఇది 1 స్పూను నేను ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత 1 స్పూను నువ్వులు, కొంచెం ఇంగువ, చిటపట అనేటప్పుడే వీటిని వెంటనే మనము తీసుకున్న పిండి వేసేయాలండి. ఈ విధంగా వేసేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, చల్లారకూడదు. మనం వేసిన నువ్వులు చిటపట అంటాయండి. ఇంగువ అదంతా కలిసిపోయినాక దానిపైన ఈ పిండి అన్నది మనం ఇలాగా వేసుకోవాలి. ఈ విధంగా దోచెలాగా వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వేసుకోవాలి, ఉడకనివ్వాలి. వేసినాక ఇలాగ అంతా కంప్లీట్ అయినాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టామంటే చక్కగా మనకు ఉడికిపోయింది. మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఈ విధంగా వచ్చిన దాన్ని మనము ఇప్పుడు ఉడికిపోయింది. సైడ్లు తీసి కొంచెం లూజ్ చేసేసామంటే వెంటనే ఇదిగో లూజ్ అలాగా సైడ్లు ఆల్రెడీ అయ్యే ఉందండి. ఈ విధంగా తిప్పేసామంటే పైన కూడా మనం ఉడికించాలి. అడుగున మనము ఎలాగా అయితే అలా వచ్చిందో కలరు, పైన కూడా ఆ కలర్లోనే బాగా ఉడకాలండి. ఎందుకంటే ఉడకపోతే బాగుండదు.
ఒక 10 నిమిషాలు ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి. ఉడికినాక అడుగును కూడా మనకు ఈ కలర్ వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉడికిపోయిందని అర్థం. మనకి మధ్యలో కూడా మనకు దోచ అన్నది ఉడికిపోయిందని. చూడండి, ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నాక మనం ఇలా అంటేనే ఉడికిపోయింది, పైన అలాగా వచ్చింది, అర్థమైపోయింది. ఇప్పుడు మనము బాగా అల్లం చట్నీలో సూపర్ ఉంటుందండి తింటుంటే. చూడండి ఎంత బాగుందో, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఎలా ఉన్నదో, పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా సూపర్ ఉంటుంది. సింపుల్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.